యువతకి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వాసన గారు ఈ కార్యక్రమం చెప్పినప్పుడు అన్న ఖచ్చితంగా ప్రొసీడ్ అవ్వండి. ఇటువంటి ప్రోగ్రామ్ చేయడం వల్ల మన యువతను ఆ ఫ్రెండ్షిప్ ఓరియంటెడ్ కావచ్చు, ఒక స్పిరిట్ ఓరియంటేషన్ కావచ్చు, ఆ విధంగా ఈ ప్రోగ్రామ్స్ మనకి హెల్ప్ అవుతాయి. సో ఆ విధంగా తీసుకోండి. గ్రామంలో ఉన్నటువంటి సీనియర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్స్ ని, ఈ గ్రామం నుంచి ఉన్నత స్థాయిలో వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరి పూర్తిని, వాళ్ళ యొక్క విజయ గాథలను ఇక్కడ నుంచి ఒక పర్సన్ తో డిస్కస్ చేశాం. స్పోర్ట్స్ ఒక మనిషి జీవితంలో ఎంతలా దోహదం చేస్తుంది అంటే, ఒక ఆట ఆడే వ్యక్తికి, రోజు ఒక గేమ్ కి అలవాటైన వ్యక్తి క్రమశిక్షణ అలవాటు చేసుకుంటాడు, ఒక కాన్ఫిడెన్స్ అలవాటు చేసుకుంటాడు. అది స్కూల్ లెవెల్ నుంచి మొదలవుతుంది. అలాంటి వ్యక్తులు ఇక్కడ నుంచి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ లో కావచ్చు, వివిధ రంగాల్లో ప్రతి ఒక్కరు ఆ స్పోర్ట్స్ నుంచి స్పిరిట్ గా తీసుకొని వాళ్ళ రంగాలలో ముందుకెళ్ళిండ్రు. కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఖచ్చితంగా బలమైన నమ్మకం ఉంది. మన సిరికొండ, తుంపల్లి మరియు ఈ కొండాపూర్ గ్రామాల నుంచి రాబోయే ఒక 20-30 ఏళ్లలో ఒలింపిక్ వరకు కూడా ఇక్కడ నుంచి క్రీడాకారులను మనం చూసే అవకాశం మనకు ఉంది. సో ఆ దిశగా మన తమ్ముళ్లను, మక్కలను, చెల్లెలను ప్రతి ఒక్కరిని స్పిరిట్ గా మన స్ఫూర్తిని వాళ్ళకి అందించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఈ కార్యక్రమానికి పిలవగానే గ్రామ వీడీసీ సభ్యులైతేనే, అలాగే గ్రామం నుంచి వివిధ వ్యక్తులైతేనే, అలాగే పిలవగానే విచ్చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ శాఖ వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలాగే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో ఈ ప్రాంతంలో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి కొండాపూర్ కి ముషీనగర్ తరపున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే స్ఫూర్తిని ముందు చుట్టూ ఉన్న గ్రామాలందరితో కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులు వాసు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.